కార్తీక దీపం 2 ప్రోమో అలా వచ్చిందో లేదో మళ్ళీ వంటలక్క డాక్టర్ బాబుల ముచ్చట్లు హాట్ టాపిక్ అయిపోయాయి. ఏ ఇంట విన్నా ఏ వదినా కార్తీక దీపం సీరియల్ మళ్ళీ వస్తుందట కదా, విన్నావా అనే కబుర్లు వినిపిస్తున్నాయి. వినకపోవడం ఏంటి మరదలా, మీ అన్నయ్య ప్రోమో కూడా చూపించాడు. వంటలక్క డాక్టర్ బాబులు మళ్ళీ వచ్చేశారు. కానీ ఆ శౌర్యనేంటి మళ్ళీ చిన్నపిల్లని చేసేశారు. మళ్ళీ ఇదేం కదో అర్థం కావడం లేదని రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు వంటలక్క డాక్టర్ బాబుల ఫ్యాన్స్. కార్తీక దీపం ఆల్రెడీ అది అయిపోయిన కథ. 6 ఏళ్ల పాటు అద్భుతంగా నడిచిన ఈ సీరియల్ కూడా బోలెడని బొక్కలున్నాయి. ఏం సీరియల్ రా బాబు అని అన్నవాళ్లే ఆపండ్రోయ్ అని తలలు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్ని మలుపులు తిప్పాలో, అన్ని ట్విస్టులు పెట్టాలో లెక్కకి మించే పెట్టారు ఆ సీరియల్లో. చివరికి మోనితని చంపేసి మళ్ళీ కలుద్దామని అన్నారు. కానీ ఇప్పుడు వస్తున్న కథ పూర్తిగా కొత్త కథ. గతంలో జరిగిన కథకి ఇది కొనసాగింపు అయితే అస్సలు కాదు. కేవలం డాక్టర్ బాబు, ప్రేమి విశ్వనాథ్, వంటలక్కలు మాత్రమే ఉంటారు. పాత్రల పేర్లు కూడా మారొచ్చు. ఇక దర్శకుడు కూడా మారాడు. కార్తీక దీపం అంటే ఒక బ్రాండ్ కాబట్టి ఆ పేరుతోనే నవ వసంతం అంటూ మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఒక్క టైటిల్ తప్పితే కథ, కథనం, పాత్రలు, పాత్రధారులు అంతా కొత్తగానే ఉండబోతున్నారు. అయితే గాల్లో ఎగిరిన దూతి ఏనాటికైనా కింద పడాల్సిందే అన్నట్టు వంటలక్కగా నానా బాధలు పడ్డ దీపని పార్ట్ 2లో కూడా పని మనిషిగానే చూపిస్తున్నారు. డాక్టర్ బాబు ఇంట్లో పని మనిషిగా వంటలక్కను చూపించారు. అయితే ప్రోమోని బట్టి చూస్తే వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లే శౌర్య అనేది చెప్పకనే చెబుతున్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇదేదో వర్షం కురిసిన ఓ రాత్రి కథ మాదిరిగానే ఉంది. శౌర్య ఎవరి కూతురో దీపకి తెలుసు. కానీ తండ్రి కార్తీక్ ముందే తిరుగుతూ ఉంటుంది. కానీ అతనే తండ్రి అని శౌర్యకి తెలీదు. అలాగని వంటలక్క చెప్పదు. ఇటు ఆ చిన్నారి తన బిడ్డేనని కార్తీక్కి తెలీదు. ఈ ముక్కొనపు మలుపుల కథ చూస్తుంటే అనిపించింది ఏంటంటే, తన ఇంట్లో పని మనిషిగా చేసే దీపతో డాక్టర్ బాబు ఓ వర్షం కురిసిన రాత్రిలో కలవడం వల్ల శౌర్య పుట్టొచ్చు. లేదంటే తాగిన మైకంలో, అదేనండి బోల్డని పాత సినిమాలో సీరియల్స్ లో చూపిస్తారు కదా, అలాగే ఓ వర్షం కురిసిన రాత్రిలో తాగిన మైకంలో కార్తీక్ దీపలు కలవచ్చు. అలా పుట్టిన పిల్లే శౌర్య అయ్యుండొచ్చు. కార్తీక్ ఇంట్లో పని మనిషిగా చేస్తున్న దీపకి మాత్రమే నిజం తెలుసు. కానీ ఆ నిజం చెప్పదు. ఆ నిజం చెప్పేసరికి శౌర్య తన బిడ్డే అని కార్తీక్ తెలుసుకోవడానికి కార్తీక దీపం 2 ఓ 3-4 ఏళ్ళు లాగేయచ్చు ఈజీగా. అసలు కదేంటో చూద్దాం మరి.